హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ టెక్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీకైతే ఒక మంచి ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేను మీతో అయితే షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి, ఎందుకంటే అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకైతే ఆల్ నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను. సో టాపిక్ ఏంటి అంటే ఫేస్లెస్ ఛానల్స్. ఫేస్లెస్ ఛానల్స్ చేయొచ్చా చేయకూడదా, మానిటైజేషన్ అవుతుందా, ప్రాబ్లం ఏమైనా వస్తుందా అంటే ఈ ఫేస్లెస్ ఛానల్స్ అయితే కొన్ని ఉన్నాయండి, మీరైతే చేయొచ్చు. అలాగే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి కూడా నేనైతే క్లారిటీగా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే వీడియో పూర్తిగా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఫేస్లెస్ ఛానల్స్ అంటే ఇంట్లో ఉంటూ మా ఫేస్ కనపడకూడదు, మేము ఫేస్ కనపడకుండా వీడియోస్ చేయాలి అనుకుంటున్నాము. నా వాయిస్, కొంతమంది వాయిస్ కూడా ఇవ్వడానికి ఇష్టపడరు, అలాంటి వాళ్ళు ఉన్నాయండి. ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. అంటే ఇలా ముగ్గులు పోటీలు, ఇలా రంగోలీ ముగ్స్ చూసారా, రంగోలీ దీనికి వాయిస్ ఇచ్చిండరు, ఫేస్ కనిపించిండరు, ఓన్లీ డిజైన్ వేస్తారు, తర్వాత మ్యూజిక్ ఇచ్చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటారు. ఇలాంటి ఛానల్స్కి కొంచెం అయితే డ్యామేజ్ అయితే ఉందండి, అదైతే నేను చెప్తాను ముందుకు. ఫస్ట్ ఫేస్లెస్ ఛానల్స్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటో చూసుకుందాము. ఫేస్లెస్ ఛానల్స్ అంటే చాలా ఉన్నాయండి, మొహం కనబడకుండా వాయిస్ ఇవ్వకోకుండా ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ మెయిన్ ఏమంటే ఫేస్ యూట్యూబ్లో వెరిఫికేషన్ ఫేస్ కనపడడం వల్ల, వాయిస్ కనపడడం వల్ల ఈ వీటికి రెవెన్యూ ఒక రకంగా ఉంటుంది, ఈ ఫేస్లెస్ ఛానల్స్కి, వాయిస్లెస్ ఛానల్స్కి ఒక రకంగా మనీ అయితే ఉంటుందండి. రెవెన్యూ వీటికో రకంగా ఉంటుంది, వీటికో రకంగా ఉంటుంది. సో చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు రంగోలీ ముగ్గులు ఉన్నాయి కదా, రంగోలీ ముగ్గులు ఉన్నప్పుడు దానికి మ్యూజిక్ ఇచ్చింటారు. ఆ మ్యూజిక్ ఎక్కడి నుంచో తీసుకొచ్చింది, ఆ పాపులర్ మ్యూజిక్, పాపులర్ ట్రెండింగ్ సాంగ్ అయితేనే మనకి వైరల్ అవుతుంది. సో ఆ వాయిస్ సాంగ్స్ అని మీరు మ్యూజిక్ తీసుకొచ్చి వీడియోస్లో పెట్టినారనుకోండి, ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. సో రీయూజ్డ్ కంటెంట్ వల్ల ఏంటి అంటే, రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అన్నది నేనైతే ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను కదా, ఇక్కడైతే మీకు పైన చూపించిన వీడియోస్ అయితే పోస్ట్ చేశాను, మీరైతే చూడొచ్చు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అని. సో మీరు ఏమైనా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ యాడ్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. దానివల్ల మీ మానిటైజేషన్కి దెబ్బతింటుందండి. ఒక 3 రీయూజ్డ్ కంటెంట్స్ వచ్చాయంటే మీకు మానిటైజేషన్ ఎన్నుబుల్ కాదు. మీరు మళ్ళీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అండి, తలనొప్పి. సో నేను చెప్పేది ఏంటి అంటే, వాయిస్లెస్ ఛానల్స్ చేయాలి అనుకున్నా కానీ మీకు ఫేస్లెస్ ఛానల్ కాకుండా, ఇప్పుడు ఫేస్ కనపడుకోకుండా వాయిస్ ఇచ్చినా పర్వాలేదు అంటే, ఇప్పుడు మీకు వంట ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వంటలు కుకింగ్ వీడియోస్ చేయడం వల్ల మీకు ఫేస్ కనపడదు కానీ వాయిస్ ఉంటుందండి, వాయిస్ అయితే కంపల్సరీ ఇచ్చేసే ఉండాలి. సో ఇలా మీరైతే వాయిస్ ఇవన్నీ ఇవ్వడం వల్ల మీకు కొంచెం బెనిఫిటే ఉంటుంది. నా చెప్తే మాత్రం మీరు ఫేస్ రివీల్ చేస్తూ వాయిస్ ఇస్తూ చెప్తూ ఉంటే మీకైతే రెవెన్యూ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, వీటికైతే కొంచెం రెవెన్యూ తక్కువగానే ఉంటుంది. సో నేను చెప్పే సజెషన్ అయితే ఇది. నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియో ప్రతి ఒక్కరు చూసినా పేరు పెరిగిన నా వందనాలు.